డాక్టర్ లౌడి గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో వెలమ సామాజిక రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, వెలమ సామాజిక వర్గానికి జనాభా తామాసం ప్రకారంగా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, వెలమ నేస్తం పథకాన్ని కాపు నేస్తం వలె వెలమను కూడా వెలమ నేస్తం పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, అదేవిధంగా వెలమ సంక్షేమ సంఘానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వెలమ సామాజిక భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి చాలా కాలం పూర్తయినప్పుడు కూడా ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. కాబట్టి తక్షణమే వెలమ కార్పొరేషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి కూడా తీర్మానం కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో దేశ ప్రధానికి ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం తరఫున, బీసీ కుటుంబ సభ్యుల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలందరూ కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, దేశంలో 3789 బీసీ కులాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి తగిన బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందు మూలంగా రేపు జరగబోయే యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ప్రపంచ రికార్డు 22 అదే గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించే దిశగా లక్షలాది మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇందు మూలంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై వెలమ. జై వెలమ.